నామానికి మహిమ కలుగును గాక. ఆమె మన మధ్యన ఉన్న దైవజనులు మరి అయ్యగారికి, సురేష్ అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. మరి అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరచుకుంటున్నా. మరి దూరం నుండి వచ్చిన వారు, మన సంఘం కానీ మరి అందరికీ కూడా వందనాలండి. మరి నా చిన్న సాక్ష్యాన్ని నేను తెలియపరచాలనుకున్నాను. ఈరోజు మరి ఈ మందిరం కట్టి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. రెండు సంవత్సరాలు ప్రభువారు మనల్ని ఈ మందిరంలో మనని ఉంచి ఆయన పని జరిగిస్తూ పరిచర్యలో తోడుగా ఉండి ఇక్కడ ఎన్నో మరి ప్రార్థనలు ఆయన అంగీకరించి ఎన్నో గొప్ప కార్యాలు ఈ మందిరం ప్రార్థన ద్వారా దేవుడు జరిగించారు. మనందరినీ కూడా సజీవ లెక్కలో దేవాది దేవుడు ఉంచినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి నిజంగా దేవునికి స్తోత్రాలు. ఈ మందిరం కట్టే విషయంలో నేను ఎప్పుడు సాక్ష్యం పంచుకుంటూ ఉంటాను. ఎన్నో ప్రయాసాల మధ్య ఈ మందిరం కట్టబడింది. ఎంతోమంది సహకారంతో ఈ మందిరం కట్టబడింది. ఎంతోమంది చేతులు ఈ మందిరం కట్టే విషయంలో మరి సంఘస్థులు 1 సారి 2 సార్లు 3 సార్లుగా మరి గుప్పిలు విప్పి అందరూ చిన్న చిన్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్న వాళ్ళే. మరి ఆ ధనంతోనే దేవుడు మరి బంధువుల నుంచి మరి కొంతమంది మరి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా దేవుడు అంటే తక్కువ వాళ్ళు ఎక్కువగా సంఘస్థలే భారాన్ని మోసారు. మరి అందరిని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ రీతిగా మరి ఎన్నో మరి మందిరం మొదలు పెట్టిన దగ్గర నుంచి మరి ఎంతగానో శోధించబడిన పరిస్థితులు ఇప్పటికీ ఇంకా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిలదొక్కుకోవడానికి ఇంకొంత టైం పడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడున్న మరి దుష్ట శక్తులు, దురాత్మ సమూహాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ దేవుని సన్నిధి ఉండకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉంటే రానున్న దినాల్లో ఎంతో ఆశీర్వాదం మరి ఈ స్థలానికి, ఇక్కడ ప్రాంతానికి ఎంతోమంది రక్షించబడతారని మనకన్నా ముందు వాటికే బాగా తెలుసు. అందుకని అవి ఎప్పుడు కూడా చెదరగొట్టడానికి రకరకాల డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే అయినప్పటికీ దేవుడు ఓర్చుకోవడానికి మరి ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ మందిరంలో మేము పరిచయం చేయగలుగుతున్నాం. అందరిని బట్టి దేవుడికి స్తోత్రం అండి. మరి ఈ విషయంలో మరి ముందుగా మరి మనల్ని ఎంతగానో బలపరిచి మందిరం విషయంలో, ధనం విషయంలో మరి ప్రోత్సాహపరిచి మరి అన్ని విషయాల్లో మరి తోడున్నారు దైవజనులు. దేవుడి తర్వాత మరి దైవజనులు మరి ఎంతగానో సహకరించారు. సురేష్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. మరి ఫండ్ రైజ్ చేయడం కానీ, మరి మందిరం కట్టే విషయంలో మరి ప్రార్థన చేయడం కానీ, మరి కుటుంబం అంతా మన కొరకు ప్రార్థన చేస్తారు. మన యొక్క మరి సంఘంలో ప్రతి ఒక్క సమస్య కానివ్వండి, మరి ప్రార్థనా సహకారం కానీ మనకి ఎప్పుడు కూడా మరి సహకరిస్తూ ఉంటారు. మరి వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. తర్వాత మరి 3వదిగా నేను చెప్పాల్సింది సంఘ బిడ్డలందరూ కూడా మరి ఇందులో ప్రాముఖ్యంగా దేవుడు పరిచర్య విషయంలో దేవాన్ని నుంచి కూడా మరి కంప్లీట్ అయ్యే వరకు మరి కొంతమంది అంటే మధ్యలో వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళు, సహకరించిన వాళ్ళు, వంట పరిచర్య ఇంటి దగ్గర ఉండి మరి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉండి నిలబడి మరి పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళలో ప్రాముఖ్యంగా చెప్పదలసిన పేర్లు మరి సంధ్య, రాజేషు, మరి హనీ, డేవిడ్ గారు, మరి అలాగే ఫస్ట్ నుండి ఉన్నదండి వీళ్ళు. ఇక్కడ దేవుడు ఇక్కడ మందిరం దగ్గర నిలబడింది మోషే. మరి నేను అనుకోండి, దేవుడు ఉంచాలిగా ముందు ఆరోగ్యంగా, ఏ అనారోగ్య స్థితి లేకుండా దేవుడు నన్ను కూడా ఆరోగ్యంగానే ఉంచాడు. ఎన్నో పోరాటాలు వచ్చినప్పటికీ మరి ప్రాముఖ్యంగా అంటే ప్రతిరోజు వచ్చి ఇక్కడ మేము ఇలా ఉండడం ఫస్ట్ చేసిందైతే మేమండి. మరి సంధ్యా, రాజేషు, హనీ, డేవిడ్ గారు, మరి మోషే మరి వచ్చాం. అక్కడ ఇంటి దగ్గర మరి స్వర్ణకుమారి గారు, మరి మణి గారు మరి వంటలు చేయడం, మాకు పంపించడం మరి ఈ విషయంలో సహకరించారు. మరి నాంచరమ్మ గారు, మరి అలాగే ఇంకా మరి కొంతమంది ఉన్నారు. మహిమ ఆమె స్కూల్కి వెళ్ళి వచ్చి మరి ఆమె సహకరించేది. పిల్లలు అందరూ మన చర్చి పిల్లలందరూ కూడా మరి షారం చేయలేదులేండి. మరి సోనీ కూడా చేయలేదనుకుంటా దేవుడి మందిర పరిచయలో. అంటే ఫస్ట్ కట్టేటప్పుడు అంటే సూర్య తను మోసింది స్తుతి. ఆ బర్త్డే రోజు రావడం నాకు చాలా సంతోషం. కూడా ఫోన్ చేసా వాళ్ళ ఆయన గారికి, ఆమెకి మరి దేవుడు
మరి ఇప్పటికి నేను నడిపించాడు. అందుని బట్టి నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ సంతోష సమయంలో ఆ బిడ్డ కూడా ఉండాలని నేను అప్పుడు అనుకున్నాను. అన్నపూర్ణం గారు వాళ్ళ కోడలు మరి వీళ్ళు వాటరింగ్ చేయడం ఇక్కడ ఎక్కువగా పని చేసిన వాళ్ళు, కంప్లీట్గా ఇంకా దీని కొరకు చేసిన వాళ్ళు అనమాట వీళ్ళు. మరి ఈ విషయంలో మరి దేవుడు వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడు దీవించాలి, రానున్న దినాల్లో ఆశీర్వదించాలి మరి అని నేను మనస్ఫూర్తిగా ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను, కోరుకుంటున్నాను యేసయ్యని. అందుని బట్టి దేవుడికి మహిమ. వారిని అలా ఇచ్చినందుకు నాకు సహకారులుగా మరి మందిరం కట్టిన దగ్గర నుంచి మరి దేవుడు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ప్రార్థనని దేవుడు జరిగేస్తున్నాడు. ఆ సుగుణకర్ కూడా ఒక 2-3 సార్లు వచ్చి పరిచయం చేశాడండి. చాలా మరి చేశాడు. ఆ బిడ్డ కూడా మరి రాళ్ళు మైటం కానీ అలా చేశాడు. బన్నీ చేశాడు. మరి జాన్సన్, విజయ్, డానీ వీళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి అయినప్పటికీ వాళ్ళు కూడా మోసారు, రాళ్ళు అవి కూడా మోసారు, పరిచయం చేశారు. అందుని బట్టి దేవుడు బిడ్డలని వారిని కూడా దేవుడు దీవించి రానున్న దినాల్లో ఆశీర్వదించాలి, బలపరచాలి ఇంకా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మందిరం యొక్క పుట్టినరోజు అనమాట. మరి మందిరం పుట్టినరోజు మనందరం ఉండాలి ఇక్కడ. ఎందుకంటే మరి మందిరం ద్వారా మనం ఎన్నో మేళ్ళు పొందుకుంటున్నాం. ఈ మందిరం ద్వారానే మనం ఏ ఆపద వచ్చినా మనకు యేసయ్య నీ సన్నిధికి వచ్చి, తండ్రి ఇంటికి వచ్చి చెప్పుకున్నట్టుగా ఇక్కడికి వచ్చి మనం కన్నీరు కాచి ప్రార్థన చేసుకొని ఒక ధైర్యం, ఒక సహవాసం, ఒకరినొకరు కష్ట సుఖాలు పంచుకోవడం, ఒకరికొరకు ప్రార్థన చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు మరి ఆరా తీసుకొని ప్రార్థన చేయడం. ఒక కుటుంబం అన్నాక ఎలా అనుకుంటారో అన్నీ ఉంటాయి డిస్టర్బెన్సెస్. ఒకరినొకరు అందరూ ఒక రకాల మనుషులు రారు, ఏ ఒకటి ఉంటాయి. అయినప్పటికీ ప్రేమ అనేది మాత్రం ఉంటుందండి. నేను చూస్తాను అది. అందరిలో ఏదైనా కష్టం వస్తే మాత్రం మరి ప్రేమ కలిగి ఉంటారు. మరి అలాగే పద్మ గారు, రాణి వీళ్ళు కూడా వాళ్ళు సెలవులు పెట్టేటప్పుడు వచ్చి వాళ్ళు కూడా వాటర్ పర్చేజ్ చేసేవాళ్ళు. అంటే నీళ్లు మోయడం, చాలా నీళ్లు మోసం. కరెంటు లేదు, అప్పుడు బోర్ వేయించలేదు. మా దగ్గర ఉన్న డబ్బులు, కొద్దిగా డబ్బులతో ఒక 70,000 రూపాయలతో మేము ఈ పని మొదలు పెట్టాం. కట్టడానికి 3 సంవత్సరాలు పట్టిందండి ఈ మందిరం కట్టడానికి. అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చాం డబ్బులు లేక. పని మొత్తం చేసింది ఒక 40 రోజులేమో ఉంటుంది. అంటే లెక్కేస్తే ఈ మందిరం కట్టడానికి 40 రోజులే పట్టింది. కానీ మధ్యలో గ్యాప్ అనేది 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో కొద్దిగా ఫస్ట్ అసలు వచ్చి బేస్మెంట్ వరకు వేసేసి శంకుస్థాపన చేశాక సంవత్సరం వదిలేసాం. శంకుస్థాపన చేశాక సంవత్సరం వదిలేసి అప్పుడు సంవత్సరం తర్వాత వచ్చి కొంచెం డబ్బులు తీసుకొచ్చి బేస్మెంట్ వరకు కొంచెం పునాదులుగా తీసి వేసి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని నెలలు వదిలేసాం. మళ్ళీ ఇంకొంచెం డబ్బు కలెక్ట్ చేసుకొని వచ్చాక మళ్ళీ అందరూ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కొంచెం గోడలు లేపాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత రేకులు, మరి ఇంకా మిగతావి అంతా కంప్లీట్ అయిపోయినాక, మొత్తం అయిపోయినాక ప్రతిష్టకి అసలు ఇంకా మనీ లేవు. ఇంకా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే అందరూ సంఘ బిడ్డలందరూ 1కి 2 సార్లు 3 సార్లు వేసుకున్నారు. ప్రతి ఒక్కరు వారికి ఉన్న ప్రతిదీ కూడా తెచ్చి దేవుడి పనిలో వాడండి అమ్మని ఇచ్చేశారు. మరి అన్నీ కూడా మనం అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ దేవుడి మందిరం కట్టేటప్పుడు నా వెండి గిఫ్ట్లు ఇచ్చినవి ఉన్నాయి, గ్లాసులు, మరి ప్లేట్స్ ఇవన్నీ కూడా అమ్మేసేసి మొత్తం తలుపులు ఇవన్నీ కూడా చేపించడం, అందరి అన్ని ధనమంతా కూడా దేవుడి మందిరంలోనే వాడామండి. మనం ఇంకా మందిరం ప్రతిష్ట పెట్టుకున్నాం, డేట్ పెట్టుకున్నామే కానీ ఒక్క రూపాయి కూడా లేదు, వచ్చే అవకాశం లేదు. అదైతే నిజంగా అద్భుత రీతిలో మరి దేవుడు మరి నిజంగా అదైతే చాలా ఆశ్చర్యకరం. ఎలా 30,000 40,000 దాకా అవుతాయి ప్రభా, మరి అందరినీ పిలవాలి. ఎందుకంటే అందరూ ఎంతో మరి మందిరం కడుతున్నామంటే ఎంతోమంది సహకరించిన వాళ్ళు ఉన్నారు. మరి అన్యులు కూడా కొంతమంది మరి బంధువులైన వాళ్ళు ఇచ్చిన వారు, తెలిసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలవాలి కదా. మరి సంఘబడిలో మరి అందరం కూడా మరి బంధువులు ఉన్నారు, అందరూ రావాలి సంతోషంగానే. ఎంతగానో ప్రార్థన చేయడం, ఎక్కువగా ప్రార్థన అండి. ఎంత ప్రార్థన అంటే నాకు ప్రభు మందిరం స్టార్ట్ అయినప్పుడే చూపించారు, 2 లోయలు ఎక్కి దిగాలి నువ్వు అని. అంటే అప్పుడే నేను అనుకున్నా అంత ప్రయాసం ఉంటుంది మందిరం కట్టేసరికి అని అనుకున్నాను. నాకు ప్రభు చూపించినట్టుగానే అలాగే ఎన్ని ఉపవాసాలు చేయాల్సి వచ్చింది ఈ మందిరం కంప్లీట్ అయ్యేసరికి. ఆ విషయంలో నా రూపురేఖలు కూడా అప్పుడే మారిపోయినాయి. మరి అంత తిరుగుడు, అంత మరి ఒత్తిడి, టెన్షను, మరి అన్ని రకాలుగా నలిపివేయబడ్డాము. మందిర ప్రతిష్టకి మరి అద్భుత రీతిలో మరి అయ్యగారే ఆ రోజు అమౌంట్ అంతా కూడా, సరుకుల లిస్ట్ అంతా కూడా మరి సురేష్ అయ్య గారే పంపించారు భోజనాల నిమిత్తం. మొత్తం ఎవ్రీథింగ్ A to Z. ఒక యాటపోతేమో మరి సంజయ్ రాజేశ్వరి మొక్కుబడి చేసుకున్నారు, వాళ్ళు ఇచ్చారు. ఇంకా మిగతాదంతా
అయ్యగారు పంపించడం జరిగిందండి. సరుకుల లిస్ట్ అంతా కూడా ఆ రోజు ఎంత పట్టినాయో అన్నీ కూడా అలా మరి అద్భుతంగా ఈ ధనం రావడం, ఇక మిగతా అన్నీ చకచక అలా జరిగిపోవడం ఆ దేవుడి చిత్తం. నిజంగా ఈరోజు మరి కొంతమంది మిస్ అయ్యారు. మరి దేవుడు వాళ్ళని కూడా రానున్న దినాల్లో కొంతమంది రాలేదు, దూరంగా ఉండి రాలేదు. మరి ఇందాక సోని కూడా ఫోన్ చేస్తే నేను మనసులో బాధపడ్డా కొంచెం. అంటే వాళ్ళ మీద కోపం కాదు, అంటే ప్రభా ఈ సంతోష సమయంలో ఉంటే బాగుండు అని మరి అనుకోని రీతిలో మరి ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం. మరి వీళ్ళకి బాగా రాలేనమ్మా అని ఫోన్ చేసింది. అలా ఇంకొంతమంది మరి రాలేని స్థితిలో రాలా, ఇంకొంతమంది మరి వాళ్ళకి ఉన్న పరిస్థితిని బట్టి రాలా, ఇంకొంతమంది వేరే ఉద్దేశంతో రాలా. ఏదేమైనప్పటికీ దేవుడు అందరినీ ఇక్కడ ఉంచుతాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడండి. దేవుడు ఎత్తిగా నడిపిస్తున్నాడంటే దేవుడు ఉన్నాడు కనుకే. అది మామూలుగా నేను చేయాలంటే నేనేమి చేయలేను. ఎందుకంటే ఎవ్వరూ మాట వినేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో తిరుగుబాటు ఎక్కువ. మరి ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకునే రోజులు. మన ఇళ్లలోనే మన పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ వినన పరిస్థితులు. ఇక్కడ నిలబడి దేవుని సేవ మరి జరిగిస్తున్నానంటే ఆయనుండి మరి పరిస్థితులు కొన్నిసార్లు తారుమారైనా మళ్ళీ ఆయనే సరిచేసి తీసుకొచ్చుకుంటున్నాడు. ఆయనే మళ్ళీ అన్నీ కూడా క్రమంగా నడిపిస్తున్నాడు. మరి ఆ రీతిగా జయముడే జరిగిస్తున్నాడు కాబట్టి ఇక్కడ నేను చేయగలుగుతున్నానండి. మరి అన్ని విషయాల్లో మరి గోడ కట్టాలి చుట్టూ కూడా అని అనుకున్నప్పుడు, ఆ బయట వర్క్ చేయాలన్నప్పుడు ఇలా అన్నీ కొంచెం విడతలుగా దేవుడు ధనసాయం సిద్ధపరుస్తూ మరి మందిరాన్ని ఈ రీతిగా నిలబెడుతున్నాడు. ఎప్పటికప్పుడు ఇంకమ్మో నేను చేయలేను, నా వల్ల కాదు ప్రభా అనిపించేలా ఉంటే పరిస్థితులు. కానీ మళ్ళా కొద్ది క్షణాలకే దేవుడు ఓదార్పునిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, నిబ్బరాన్ని ఇస్తాడు, మొండితనం ఇస్తాడు. మళ్ళా సాగిపోవాలి అనే ఒక పట్టుదల మరి ఆయన కృపను బట్టి పొందుకోవడం జరుగుతుంది. మరి అలా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎన్నో మేళ్ళు మనం పొందుకున్నాం. ఎప్పుడు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే రాళ్ళు ఎలా వచ్చినాయి, ఇటుక ఎలా వచ్చింది, ఎన్ని చెప్పాలంటే పెద్ద సాక్ష్యం ఉంది. ఎన్ని పరిస్థితుల మధ్య ఎలా కట్టామనేది చెప్పాలంటే పెద్ద సాక్ష్యం. నేను ఫస్ట్ చెప్పా. నేను మరి ఆరోగ్యపరంగా కూడా చాలా వీక్ అయిపోయిన పరిస్థితులు, నలిగిపోయిన పరిస్థితులు, ఎన్నో శోధనలు, మరి ఎంతగానో అవమానం, ఇవన్నీ కూడా ఫేస్ చేశాం. మందిరం కట్టకుండా ఆపడానికి అపాధి ఎంతగానో ప్రయత్నం చేశాడు. అంతకన్నా దేవుడి కృప బలంగా మరి మన పక్షంగా ఉంది కనుక దేవుడు ఇక్కడ మందిరాన్ని నిర్మించాడు. అది నిర్మించిన దగ్గర నుంచి కూడా ఈ మందిరంలోకి మరి వచ్చి మనం చేస్తున్న ప్రతి ప్రార్థన మరి దేవుడు ఆలకిస్తున్నాడు అన్న వాళ్ళు మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టండి. నిజంగా ప్రభు మాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆలకిస్తున్నాడండి ఆయన. అప్పుడు ఎలా ఉన్నామో మనం ఒకసారి గ్రహించుకుందాం. అప్పుడున్న మీ స్థితి ఇప్పుడున్న స్థితి మారింది. మందిరం కట్టాక అందరూ కూడా చాలా దీవించబడ్డారు. చాలా వరకు అంటే ఒకేసారి ఒక 10 మేళ్ళ కడతారని కాదు, అసలు మందిరం కట్టాక దేవుడు చాలా ఆశీర్వదించాడు అందరినీ కూడా. అలాగే ఎన్నో విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఎన్నో సమస్యలు ఆయన తీరుస్తున్నాడు, ఎంతగానో ఆదరిస్తున్నాడు. మరి ఈ మందిరాన్ని బట్టి దేవుడు ఇక్కడ నిలబడి మరి అన్ని విషయాల్లో తోడున్నాడు కనుక మరి మనందరం కూడా ఇక్కడ వచ్చి ప్రార్థించడం ద్వారా ఎలాంటి స్థితిలో వచ్చిన వాళ్ళైనా దేవుడు కృప చూపిస్తున్నాడు, వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఎన్నో మేళ్ళండి. ఇక్కడికి వచ్చాక ఎన్నో శుభవార్తలు వాళ్ళు రాగానే వెయిట్ చేస్తున్నాయన్నీ కూడా ఇక్కడికి వచ్చాకే వింటాం, లేదా ఇంటికి వెళ్ళంగానే అది వింటాం. అంత కృప అన్నమాట. దేవుడు వచ్చి ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోతే చాలు. ప్రభుకి ఆయన అద్భుతంగా అది మన పట్ల జరిగిస్తున్నాడు. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మన యొక్క హృదయ స్థితి ఆత్మీయంగా మనం కొన్ని విషయాల్లో కోపం, అసూయ, ద్వేషం అన్నీ కూడా ఉంటాయి. మానవ స్వభావం అవన్నీ మనకు తెలుసు. ఎంత మారామనేది మనకు తెలుసు. ఒక్కసారిగా కంప్లీట్గా మారిపోయామని నన్ను, ఎందుకంటే అలా ఎవరు కూడా మారలేరు కాబట్టి కొద్దిగా మనకు అర్థమైంది. నేను ఇంతకుముందు ఇంట్లో ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా ఉన్నా అని మనకు తెలుసు. ప్రతి ఒక్కరికి అలా తెలుసు. ఇంకా ఎక్కడైనా ఒక చేదైన వేరుండి ఒకవేళ మారకపోతే వాళ్ళు కొంచెం ఏమన్నా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని చూసి మనం ఫీల్ అవ్వసలా. ఎందుకంటే ప్రతి చోట ఒకళ్ళు ఉంటారు, ప్రతి సంఘానికి ఒకళ్ళు ఉంటారు. ఒక ముళ్ళు ఉంటారు కదా, ఉంటేనే మనం ప్రార్థన చేస్తాం బలంగా, లేకపోతే చెయ్యం. కాబట్టి దేవుడు ఒకటి అలా ఉంచుతాడు. వాటి వైపు మనం చూడకుండా మనమేంటి, మనం వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, మనం వచ్చాక దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు మేలు చేశాడా, మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా, మంచి వాక్యం వింటున్నామా, ఆ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం అని ఇది మాత్రం మనలో మనం చూసుకుంటే చాలు. వేరే వాళ్ళని చూస్తే మనకు నిరుత్సాహం కలిగిద్ది, వేరే వాళ్ళని చూస్తే మనకు అవిశ్వాసం కలిగిద్ది. ఎవరిని చూడొద్దు. దేవుడి మందిరికి వచ్చినప్పుడు దేవుడిని చూస్తే చాలు, ప్రభువుని చూస్తే చాలు. ప్రభు పట్ల కృతజ్ఞత మనం కలిగి ఉండి ఆయన చేసిన మేలును బట్టి మనం
జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటే చాలండి. ఇంకెవరిని చూసినా మనం వీళ్ళని చూసి చర్చిలు మానేసిన వాళ్ళు, దేవుని సన్నిధి కోల్పోయిన వాళ్ళు చాలామంది నష్టపోయి తర్వాత ఎప్పటికో తెలుసుకొని అనవసరంగా వాళ్ళ వలన మేము అవిశ్వాసపడ్డాం, వీళ్ళ వలన మేము మానేసామని ఎన్నో సాక్ష్యాలు నాకు తెలిసిన అనుభవంలో. మరి అలా కాదు, కానీ మనం ఎవరి వైపు చూడొద్దు. మనం ఎవరి కష్టం బట్టి వాళ్ళు రావాలి, ఎవరి బాధను బట్టి వాళ్ళు రావాలి, ఎవరి ఆశీర్వాదం కొరకు వాళ్ళు రావాలి, ఎవరి భక్తి వారు కొనసాగించడానికి వాళ్ళు రావాలి. అంతేగాని ఒకరి కోసం మనం బ్రతకట్లా, ఒకరి కోసం మనం భక్తి చేయట్లా, ఒకళ్ళ కోసం దేవుడు మనకు కార్యం చేయట్లా. మన కోసం, మన భక్తిని చూసి, మన ప్రార్థన చూసి, మన విశ్వాసాన్ని చూసి మనల్ని దేవుడు దీవిస్తున్నప్పుడు మనం వేరే వాళ్ళని చూడకుండా మనం సాగిపోతే దేవుడు ఈ సన్నిధిని ఇంకా ఆయన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ కూడా ప్రభు మరి నెరవేరుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. కాబట్టి దేవాది దేవుడు మరి ఎన్నో కార్యాలు మరి ఎన్నో చేస్తున్నాడు ప్రభువారు. సిద్ధంగా ఉన్నారు, కానీ అందరికీ మరి సమయం లేదు. ఎందుకంటే మనం సమయం మరి తక్కువగా ఉంది. మరి కొంతమంది ఇంపార్టెంట్ సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు మాత్రం 2-3 చెప్తారు. ఎవరు చెప్పారు నాకు ఇందాక, వాళ్ళు మాత్రం 2-3 సాక్ష్యాలు పంచుకుంటారండి. దేవుడు ఈ మందిరంలోకి వచ్చాక అందరికీ మేలు చేశాడంటే మీరు స్తుతించదు. ఎందుకంటే ఆయన చేసిన మేలు ఈ మందిరంలోకి వచ్చాక, ఈ మందిరం ఎంతోమంది మందిరాలు డబ్బున్న కట్టలేని వారు ఉన్నారు. మరి నిజంగా మరి అన్నీ రెంట్కి తీసుకొని చాలా కష్టంతో మరి మందిరాన్ని రెంట్లు లక్షల్లో పే చేస్తున్న వారు ఉన్నారు. మందిరాల కొరకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. దేవుడు మనకి ఇచ్చింది చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే నిజంగా ఎంత ఎడారి ప్రదేశంలో మందిరాన్ని ఇచ్చాడు. ఇలాంటి ఎడారి ప్రదేశంలో ఇక్కడ జరిగే ఏ కార్యక్రమంగా ఏ లోటు రాకుండా, ఏ రోజున ఎటువంటి ఆటంకం రాకుండా, ఈ ఆటంకం వలన ఇది ఆగిపోయింది ఈరోజు కోటం అని లేదండి. ఇక్కడ ఏది మొదలుపెట్టినా, ఏ ప్రార్థన, అది ఉపాసుకోవడం కానివ్వండి, పుట్టినరోజు కోటాలు కానివ్వండి, కృతజ్ఞతా కోటాలు కానివ్వండి, మరి ఉద్యోగ ప్రార్థనలు కానివ్వండి, ఏమైనా ఇక్కడ జరిగే ఏ కార్యక్రమాన్నైనా దేవుడు అద్భుతంగా ఆయన ఆటంకాలు వస్తున్నాయి, రాకుండా ఉండట్లేదు. ఆ ఆటంకాల మధ్యలో కూడా ప్రభు అద్భుతమైన విజయాన్ని ఇచ్చి మరి నిజంగా నడిపిస్తున్నారు. ఈరోజు మరి నిజంగా దేవాది దేవుడు మరి నిజంగా మన పక్షంగా ఉన్నాడని మరోసారి రుజువు చేశాడు. ఎందుకంటే ఈ కూటమి ఈ రీతిగా జరిగిద్దని కూడా అనుకోలేదు. ఎందుకంటే మనకి డిసెంబర్ నెల నుంచి కూడా మరి ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. చాలామంది సెలవులు పాపం పెట్టి మరి ఈరోజు కొంతమంది అందుకే రాలేకపోయారు. మరి సెలవులు కుదరక వాళ్ళకి అసలు ఇంకా మరి కోటాలు పెట్టుకోవడం, మరి అలాగే మరి మొన్న ఉపవాస కోటాలు జరిగినాయి 3 రోజులు. మరి కొన్ని అన్నీ ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. మరి అందరూ అటెండ్ అవుతామంటారు. మరి అయినా ఎలా జరిగిద్దో ప్రభా, నువ్వు ఎవరిని తీసుకొస్తావో, నీ చిత్తం ఎవరో ఉన్నారో వాళ్ళని నువ్వు నడిపించుతంటేనే ప్రార్థన చేసి. అంతేకాదు ధనసాయం విషయంలో కూడా మరి ధనసాయం చాలా తక్కువగా ఉంది. మరి ప్రభాని మరి ఎలా తీసుకొచ్చుకుంటావా అన్నప్పుడు మరి అద్భుతంగా దేవుడు మరి ధనసాయం కూడా మేము అనుకున్నాం. ఈ కోటానికి ఎప్పుడు మటన్ చికెన్ ఇది అంటున్నాం కదా, ఈసారి మరి వెజ్ పెడదాము అని మొన్నే అనుకున్నామండి. ప్లాన్ చేసుకున్నాం, వెజ్ పెడదాము ప్రభా అని అనుకున్నాం. మరి దేవుడి చిత్తం కాదేమో. మరి అద్భుతంగా అనుకోని రీతిలో మరి మణిగారికి దేవుడు ఒక అద్భుతమైన కార్యం, అది ఎప్పటి నుంచో అది నలుగుతుంది. వాళ్ళకి ఇంటి కాగితాలు మరి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నారు వాళ్ళు. మరి ఈ లోన్ తెచ్చుకున్నాక వాళ్ళ ఆయన గారు చనిపోయాక మనిషి లేకపోతే కొంచెం ఇబ్బంది పెడతారుగా వాళ్ళు, ఆ బ్యాంకు వాళ్ళు మరి ఇబ్బంది పెట్టడం జరిగింది. సంవత్సరం పైన వాళ్ళ డబ్బులు మొత్తం కట్టేసినా కాగితాలు ఇవ్వలేదండి. ఆ విషయంలో మరి అడిగితే ఒక 50,000 దాకా లంచం కూడా వాళ్ళు అడిగారని అన్నారంట. ఇస్తే ఇస్తామని. ఎందుకంటే మనిషి లేడు, మనకు కాగితాలు రావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. మరి ఆమె ఎంతగానో పాపం బాధపడతా ఉండేది. అమ్మ ఇంటి కాగితాలు నువ్వు ప్రార్థన చేసుకోండి మణిగారు మీరు అని నేను చెప్పేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు ఆమెకి ఒక బయలుపరిచాడు దేవుడు. మరి కనిపించినప్పుడు నేను అన్నా మరి దేవుడు మీకు బయలుపరిచాడు కదా, ఒక 10,000 రూపాయలు ఉంటుంది, అది మీరు ఇచ్చుకుంటాను అనుకోండి, దేవుడు కార్యం చేస్తాడని అన్నప్పుడు అలాగే ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటుంది. మరి అనుకోలేదు ఈ టైంకి దేవుడు సిద్ధపరిచాడండి. ఇది ప్రార్థన మేము మొదలు పెట్టుకుంటే ఆమె కాగితాలు ఆగిపోయి కూడా సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాం. మరి అద్భుతంగా మరి ఈ కోటానికి ఆమె మొక్కుబడి కూడా నేను ఇచ్చేసుకుంటానమ్మా మరి ఆడిపోతాను అనుకుందండి. మరి అలాగే దేవుడు మరి అలా అన్నీ కూడా మరి సమకూరుస్తున్నాడు. ఆయన చిత్తం ఇక్కడ ఇలా జరగడం. మరి మీ అందరూ కూడా మరి వచ్చినందుకు మరి మీ బిజీ షెడ్యూల్లో మరి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరు ప్రేమతో వచ్చారు, కృతజ్ఞతతో వచ్చారని నేను అనుకుంటున్నాను. దేవుడు నాకు మేలు చేశాడు. నా దేవుడు మందిరం పుట్టినరోజు నాడు నేను వెళ్ళాలి, దేవుడిని స్తుతించాలి, ప్రభు మాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి స్తుతించాలి అని మరి వచ్చారని నేను అనుకుంటున్నా. దేవుడు తప్పకుండా మీ అందరినీ, మిమ్మల్ని, మీ కుటుంబాలని, మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తాడండి. మరి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చర్చి
ప్రతిష్ట కూటం కల్లా మరి 2వ ప్యాడ్ కూడా కొనాలి అనుకున్నప్పుడు మొన్న చెప్పాను నేను. మరి ప్రభువారు అది కూడా గొప్ప కార్యం అండి. అద్భుతంగా అనుకోని రీతిలో నాకున్న బడ్జెట్ నేను కొనలేను, నేను కట్టలేను, కానీ అనుకోని రీతిలో మరి దేవుడు అలా తీసుకొచ్చాడు. అది కూడా అందరి బట్టి కూడా దేవాది దేవుడికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మందిరం కట్టిన దగ్గర నుంచి మరి సౌండ్ సిస్టమ్ కొనుక్కున్నాం, మరి ఇంకొక ప్యాడ్ కొనుక్కున్నాం, బాక్స్ కొనుక్కున్నాం, ఏసీ కొనుక్కున్నాం. మరి అన్నీ కూడా దేవుడు ఇలా మనల్ని కొంచెం ఆశీర్వదిస్తున్నాడు. మరి అలాగే ప్రశాంతి గారు బాప్తీసం తీసుకున్నారు. మరి బాప్తీసం తీసుకోవడానికి చాలామంది లిస్ట్ కూడా మరి మొన్న సురేష్ అయ్య గారు పెట్టమన్నారు. ఎంతమంది అన్నారు పెట్టమ్మా ప్రార్థన చేస్తాను అని అంటే మరి ఆ లిస్ట్ కూడా పెట్టాను. మరి వాళ్ళందరి కోసం కూడా మరి ఇక్కడ నుంచి అయ్యగారు ప్రార్థన చేస్తారు. కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం మరి నేను చాలామంది బాప్తీసాలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. మరి దేవుడు కార్యం చేయాలి, అది కూడా ఆ కార్యాలు కూడా జరగాలి. ఈ కార్యాలే కాదు, మరి ఆత్మకార్యాలు కూడా దేవుడు మరి ఈ సంఘంలో చాలా వరకు చేస్తున్నాడండి. చాలా వరకు నేను చూసాను, అది నాకు అర్థమవుతుంది. ఇక్కడ కాపరిగా మరి ఇంకా మారు మనసు పొంది రక్షణ పొంది చాలామంది రక్షించబడాలి. కొంతమంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నా. ప్రభువుని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు ఈ రీతిగా కూటాన్ని జరిగిస్తున్నందుకు దేవాది దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నా ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. మరి అయ్యగారిని మరి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. మన కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తూ మరి మనల్ని